హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పేపర్ కాపీతో బ్లౌజ్ మీద మార్కింగ్ ఎలా చేయాలో చూద్దాము. డిజైన్ అనేది పేపర్ కాపీలోకి వెళ్ళిన తర్వాత మనం గ్యాలరీలో ముందుగానే డౌన్లోడ్ చేసి పెట్టుకున్న పిక్ని అయితే మనం ఈ పేపర్ కాపీలోకి తీసుకొని ఇక్కడ జూమ్ చేసుకుంటున్నాను. ఎంత సైజ్ కావాలనేది. ఇది రొటేట్ మనకు రైట్ సైడ్ డిజైన్ కావాలా, లెఫ్ట్ సైడ్ డిజైన్ కావాలా అనే దానికి ఇప్పుడైతే లాక్ అయితే చేసుకుంటున్నాను. ఇలా లాక్ చేయడం వల్ల ఎక్కడికి ఆ పిక్ అనేది మూవ్ అవ్వకుండా అలానే స్టిక్ అయి ఉంటుంది. ఇప్పుడు అన్లాక్ మనం వాల్యూమ్ బటన్ మీద అన్ ప్రెస్ చేస్తే అన్లాక్ అయితే అవుతుంది. మనం ముందుగానే మార్కింగ్ చేసుకునే నెక్ అంటే ఫ్రంట్ కానీ, బ్యాక్ కానీ, హ్యాండ్స్ కానీ ఇలా మనం పెట్టుకున్నది. ఫస్ట్ నేను స్కాలప్ అయితే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. మనకు స్కాలప్ వేయలేదు. ఓన్లీ అందులో ఉండే లీఫ్, స్టెమ్స్ మాత్రమే కాబట్టి నేను ఇలా నా వర్క్‌కి తగ్గట్టుగా నేను మొబైల్‌ని అడ్జస్ట్ చేస్తూ డిజైన్ అయితే డ్రా చేసుకుంటూ వెళ్తున్నాను. ఈజీ టిప్స్‌తో మన కార్బన్ పేపర్స్ కానీ ఇవి లేకుండా మొబైల్‌లోనే ఇలా ఈజీగా మన వర్క్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అప్ టు డౌన్ వరకు మన మొబైల్ మూవ్ చేసుకుంటూనే డిజైన్ అయితే గీసుకుంటూ రావాలి. చాలా ఈజీగా మెథడ్‌లో అయితే ఇది చాలా యూస్‌ఫుల్ అవుతుంది అందరికీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో చేయండి.